హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగినాయి కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం కరపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ వేగే వరకు మనం బొరుగుల్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 మినిట్ నానబెట్టుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడే ఇక్కడ నేను కర్నూలు బొరుగులు తీసుకున్నాను. దీనికి 1.5 స్పూనే పడుతుంది సాల్ట్. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ వేసిన తర్వాత కలపకూడదు, అలానే మూత పెట్టేసుకోవాలి. అప్పుడే బాగా మగ్గుతాయి. ఇలా మూత తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. టమాటోస్ ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ నిమ్మకాయ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు బొరుగులు వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యేట్లాగా. అంతే అండి, ఎంతో సింపుల్ గా ఒగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి ఒగ్గాని బజ్జీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. నేను బజ్జీ కోసం ఇక్కడ ఆనియన్ బజ్జీ వేసుకుంటున్నాను. దానికి ఆనియన్స్ బాగా కట్ చేసుకున్నాను. సాల్ట్, సొలపొడి, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది. మనం ముందుగా కలిసి పెట్టుకున్న బజ్జీ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. బజ్జీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ గా టేస్టీకరమైన ఒగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.